మేము ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఈ కార్డియాలజీ ప్రాక్టీస్ అనేది ఆల్మోస్ట్ 180 డిగ్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అప్పట్లో మేము ట్రైన్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడే స్టెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. స్టెంట్స్ అంటే ఇప్పుడు గుండెల్లో ఉన్న పూడికల్ని ట్రీట్మెంట్ చేశాక మెటల్ మెటల్ ట్యూబ్స్ లాగా ఉంటాయి, ఒక స్ప్రింగ్ లాంటివి, స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఆ స్టెంట్స్ని అమర్చే ప్రక్రియ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు దాంట్లో టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చి కొత్త జనరేషన్స్ వచ్చి ఇప్పుడు డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అని కొత్తగా వచ్చాయి. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్, ఆ స్టెంట్ లోపల కూడా ఒక డ్రగ్ ఉంటుంది, ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ స్లోగా రిలీజ్ అయ్యి ఆ పూడికలు ఏదైతే మనం ట్రీట్ చేసామో మళ్ళీ జరగకుండా, మళ్ళీ ఏర్పడకుండా నివారించే సాధనం అన్నమాట. వాటిని డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటారు. అలాగే ఇప్పుడు డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ అని కూడా వచ్చాయి. కేవలం బెలూన్లో కూడా ఒక డ్రగ్ ఉండి అది కూడా ఆ డ్రగ్ని, ఆ మెడిసిన్ని రక్తనాళంలోకి డెలివరీ చేసి ఆ రక్తనాళంలోనే అలాగే ఉండి ఒక నెల రోజుల పాటు ఆ మెడిసిన్ అలాగే ఉండి మళ్ళా బ్లాకేజ్ కాకుండా హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ అని వచ్చాయి.